హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోషి కిరణ్. ఈరోజు సరికొత్త తెలుగు పొడుపు కథలు. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మొదటి పొడుపు కథ. ముద్దు ముద్దుగా ఉంటా, అన్ని వేళలా ఉంటా. అలంకరణకు నన్ను ఎక్కువగా వాడుతారు. నా పేరుతో ఒక ఆట వస్తువు కూడా ఉంది. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం బంతి పువ్వు. రెండవ పొడుపు కథ. ఎర్రగా ఉంటా, 5 రేఖలతో ఉంటా. నా ఆకులు పువ్వులు వాడితే జుట్టుని అందంగా చేస్తా. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మందార పువ్వు. మూడవ పొడుపు కథ. పసుపు రంగుతో ఉంటా, పోషకాలతో ఉంటా. సూర్యుని వైపే విచ్చుకుని ఉంటా. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం పొద్దు తిరుగుడు పువ్వు. అదేనండి, సన్ఫ్లవర్. నాలుగవ పొడుపు కథ. 2 అక్షరాల పేరుతో ఉంటా, సన్నగా ఉంటా, తెల్లగా ఉంటా. మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటా. ఎవరు నేను? తెలుసా మీకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం లిల్లీ పువ్వు. ఐదవ పొడుపు కథ. కొలనులో ఉంటా, రకరకాల రంగులతో ఉంటా. కవులు నన్ను అమ్మాయిల కన్నులతో పోలుస్తారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం కలువ పువ్వు. ఆరవ పొడుపు కథ. ఎరుపు రంగులో ఉంటా, ముళ్ళతో ఉంటా. ప్రేమను తెలియజేయడానికైనా, అమ్మాయిల పెదవులను పోల్చడానికైనా నన్నే వాడతారు. ఎవరు నేను? తెలుసా మీకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం గులాబీ పువ్వు. ఏడవ పొడుపు కథ. పసుపు రంగులో ఉంటా, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటా. ఏ శుభకార్యానికైనా, ఏ పూజకైనా నన్నే వాడుతారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం చామంతి పువ్వు. ఎనిమిదవ పొడుపు కథ. ఈశ్వరునికి ప్రీతి అయిన దానను, సున్నితమైన దానను. సంధ్యా సమయంలో విచ్చుకుంటాను, తెల్లవారగానే రాలిపోతాను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం పారిజాతం పువ్వు. తొమ్మిదవ పొడుపు కథ. తెల్లగా ఉంటా, సాయంత్రం వేళ మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటా. మంచి మనస్సుని నాతో పోలుస్తారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మల్లె పువ్వు. పదవ పొడుపు కథ. ఆకులా ఉన్నా నేనొక పువ్వును, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటా. నాకున్న శాపం వల్ల నన్ను పూజకు వాడరు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం.
సమాధానం మొగలి పువ్వు. నీటిలో ఉంటాను, నేల మీద ఉంటాను, నన్ను చూసి అందరూ భయపడతారు. నేను నీటిలో ఉన్నప్పుడు గట్టులా ఉంటాను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మొసలి. అడవిలో ఉంటాను, రాజులా ఉంటాను, భారతదేశ జాతీయ చిహ్నంగా నన్ను చూపిస్తారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం సింహం. అందరికంటే బలమైన దానను, అన్నిటికంటే బరువైన దానను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం ఏనుగు. చెట్టులెక్కుతాను, పుట్టలెక్కుతాను, లంకను దాటిన హనుమంతుని మారు రూపాన్ని నేను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం కోతి. బరువులు మోస్తాను, వెట్టి చాకిరీ చేస్తాను, అయినా నన్ను అందరూ తిట్టేవాళ్లే. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం గాడిద. లక్ష్మీదేవికి మారు రూపు నేను, అందరికీ అవసరమైన దానను. నా పిల్లలకే కాకుండా అందరి పిల్లల ఆకలిని తీరుస్తాను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం ఆవు. విశ్వాసంగా ఉంటాను, ప్రేమను చూపిస్తాను, ఊరి సింహం అని నాకు బిరుదు కూడా ఉంది. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం కుక్క. బంగారు వర్ణంలో ఉంటాను, రామాయణానికి మలుపు నేను. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం జింక. పుట్టలో ఉంటాను, పాలు తాగుతాను, విశేషమైన ఒక రోజున నన్ను అందరూ పూజిస్తారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం పాము. మనిషిని మోస్తాను, వేగంగా పరిగెడతాను, యుద్ధంలో కూడా నన్ను వాడుకుంటారు. ఎవరు నేను? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం గుర్రం.
ప్రతి శుభకార్యానికి వాడే ఆకు, ఇంటికి అందాన్ని ఇచ్చే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మామిడాకు. ఆడవాళ్ళు మెచ్చే ఆకు, అరచేతికి అందాన్ని ఇచ్చే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం గోరింటాకు. తాంబూలానికి వాడే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం తమలపాకు. ప్రతి ఇంటిలో పూజింపబడే ఆకు, ఆరోగ్యానికి మేలు చేసే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం తులసి ఆకు. చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా చేసే ఆకు, చేదుగా ఉండే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం వేపాకు. ఆకు వేసి అన్నం వడ్డిస్తే ఆకు తీసి అన్నం తిన్నారు. ఏమిటా వేసిన ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం అరటి ఆకు.
జుట్టుని ఒత్తుగా అందంగా చేసే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మందారాకు. పందిళ్లకు పెళ్ళిళ్ళకు వాడే ఆకు. ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం కొబ్బరాకు. చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, షుగర్ వ్యాధిని తగ్గించే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం సీతాఫలమాకు. కాల్షియం అధికంగా లభించే ఆకు. ఆడవాళ్లకు బాగా ఉపయోగపడే ఆకు. ఏమిటా ఆకు? తెలిస్తే చెప్పుకొని చూద్దాం. సమాధానం మునగాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని సరికొత్త పొడుపు కథలతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.